అనుకోకుండా దింపేసాం గాయస్, ఇక్కడ ఇరిగిపోయింది బండి. దీని బాధ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే డోర్లు తీయమంటుంది అనమాట, బయటికి వెళ్ళిపోద్ది అనుకుంటా. వెళ్ళిపో, పో పో పో, మళ్ళీ రాక. మళ్ళీ సాయంత్రం ఫుడ్ టైంకి రా. ఎంతసేపు రా బాబు నీకు రావడానికి? ఏడు వచ్చి పోగంట అయింది. సరే ఎక్కి వస్తున్నారు హరీషాలు. సో అంటే సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని కాబట్టి కొంచెం చెమటలు పెట్టేసాయి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఈ రోజు బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాం గైస్. కాకపోతే నాకు బుర్ర ఏం పని చేయట్లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి మూవీలో యాక్ట్ చేశాడు అనమాట. ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఫుల్ లెంత్ చేశాడు. సో తన దగ్గరికి రమ్మంటున్నాడు అనమాట, అంటే మూవీ చూద్దాం అనేసి. ఇంకో పక్క ఏమో పవన్ గడు బోల, అంటే ఆడికి ఇంట్లో ఉన్న బుర్ర ఏం పని చేయట్లేదు, అంటే అక్కడికో ఇక్కడికి వెళ్దామని ఆడో బోల. ముందైతే అని నేనేం డిసైడ్ అయ్యానంటే ఫస్ట్ ఈ మూవీ వెళ్ళి చూసి వచ్చేద్దాం మార్నింగ్ వెళ్ళి. సో ఆఫ్టర్నూన్ తినేసిన తర్వాత అది దగ్గరికి వెళ్దాం, అది ప్లాన్ అనమాట. సో డే ఎలా ఉండబోతుందో నాకు కూడా తెలియదు. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఒక క్రేజీ థింగ్ ఏంటంటే నేను బ్లాగ్ రికార్డ్ చేద్దాం అని చెప్పేసి ఇవాళ లైట్ అది ఇక్కడ సెటప్ చేశాను అనమాట. ఇది కామ్ గా పడుకుంది, ఓకే డన్. ఇక ఇది పడుకుంది. సో నాకు ఏంటంటే దీని బాధ ఏంటో అర్థం కావట్లేదు. ఏది ఇక్కడే ఉంది, ఒక్క నిమిషం ఎక్కడికి వెళ్ళినట్టు ఉంది. ఇదిగో దీని బాధ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే డోర్లు తీయమంటుంది అనమాట, బయటికి వెళ్ళిపోద్ది అనుకుంటా. వెళ్ళిపో, పో పో పో, మళ్ళీ రాక. మళ్ళీ సాయంత్రం ఫుడ్ టైంకి రా. సో అదనమాట, మొత్తం మూసేయడం వల్ల దానికి కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. ఇటు వల్ల తెలియక అటు ఇటు తిరిగా నిన్న నుంచి. అంటే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాం కదా, సో అది చూపించలేదు. ఇగో ఈ అయితే ఇంకా కోమా అనమాట, ఇంకా ఇగో ఇలా కదిపినా లేగో. సో అది ఇగో ఇక్కడ ఒకటి ఉంది. సో మా ఇంట్లో పిల్లలు అయితే ఎక్కువ ఉంటాయి గైస్. వీలైతే వీటితో కూడా మంచి మంచి వ్లాగ్స్ రికార్డ్ చేస్తాను, అంటే ఫన్ జనరేట్ చేయడానికి. అంటే మీ ఇంట్లో కూడా పిల్లలు ఎవరైనా పెంచుకొని ఉంటే వెంటనే కింద కామెంట్ చేసేయండి. ఏ సినిమాకి? వెంకటరామయ్య గారి తాలూకు కనీసం సినిమాకి రా. మా ఫ్రెండ్ ఒకటి యాక్ట్ చేశాడు. మీ ఫ్రెండ్ అవలే, హరీష్ అని ఉంటాడు, వేరే అన్ని యాక్ట్ చేశాడు. సో రమ్మన్నాడు అనమాట నన్ను అక్కడికి. అందుకని మన ఆడియన్స్ కూడా చూపిద్దామని వెళ్ళిపోతున్నాను. మన ఎవడో చూపిద్దాం. సరే మా ఊడి నడకే వెరైటీగా ఉంటది. నువ్వు ఫేమస్ అవ్వవా నువ్వు? అది చూసారు ఎలా నడుస్తుండ. ఇప్పుడే పడుకొని లేసు ఏంటి? హెల్మెట్ అయితే తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు శ్రీమాన్ ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడ నుంచి మూవీకి స్టార్ట్ అవుదాం. ఎంతసేపు రా బాబు నీకు రావడానికి? ఏడు వచ్చి పోగంట అయింది. సరే ఎక్కి వస్తున్నారు హరీషాలు. కలిసి వెళ్ళిపోదాం. కలిసే సరే ఫోన్ చేయి. మూవీ థియేటర్కి అయితే వస్తాం అనమాట. ఇంకా అన్ని వాళ్ళు రావాలా, వాళ్ళు వస్తే లోపలికి వెళ్ళి ఒకే దగ్గర టికెట్స్ తీసుకుందాం. మొన్న T20 వరల్డ్ కప్ గెలిచిన రోహిత్ శర్మ ఏం చెప్పాడు తెలుసా? ఈయన హరీష్ అనమాట, లోపల ఫ్రంట్ క్యారెక్టర్ చేశారు కదా. ఏ క్యారెక్టర్? యువరాజ్ కదా, యువరాజ్. సో అంటే సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని కాబట్టి కొంచెం చెమటలు పెట్టేసాయి. సో అదనమాట, సినిమా అయితే చాలా బాగుంది. అంటే మెయిన్ అన్ని చాలా ప్లస్ అవుతుంది. అంటే నీ అనుభవం ఏంటన్నా సినిమా అంటే నీకు ఎలా అనిపించింది? క్యారెక్టర్ చేసినప్పుడు కానీ చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన హ్యాపీ అయితే నాకు చాలా. ఇంకేం చెప్తావా శ్రీమాన్, నీకు ఎలా అనిపించింది? నాకు అనిపించింది చాలా అనిపించింది. సినిమా కోసం మాట్లాడలేదు, నోట్లో ఏమన్నా అడ్డు ఉందా? కొంచెం గట్టి మాట్లాడచ్చు కదా. అందరూ అయితే తప్పకుండా ఫ్యామిలీ అయితే చూడాల్సిన సినిమా. ఇప్పుడున్న జనరేషన్ జరిగే స్టోరీ తప్పనిసరిగా అయితే అందరూ చూడాల్సిన సినిమా. అన్ని అయితే బిజీ అయిపోయాడు అనమాట. అంటే వైజాగ్ సత్య అని అతను వచ్చారు, ఆయనతో ఏదంటే తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ అయితే 1:30 అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఫుడ్ తినేసి నెక్స్ట్ ఏం చేయాలో ప్లాన్ చేద్దాం. మూవీ అయితే చాలా బాగుంది. అన్నికైతే చాలా ప్లస్ అయింది. అనుకోకుండా దింపేసాం గాయస్, ఇక్కడ ఇరిగిపోయింది బండి. అసలు బయటికి రావడమే కష్టమైపోతుంది. సో గాయస్ మాకైతే గట్టిగానే దోల తీరింది అనమాట. అంటే బండికి ఏం అవ్వలేదు, ఎలాగో ఆఫ్ రోడ్ బండి కాబట్టి ఇక జస్ట్ ఇదంతా డస్ట్ అయిపోయింది అనమాట. మొన్నే క్లీన్ చేయించాను, ఇంక మరి తప్పదు మరి. కానీ ఫస్ట్ టైం అనమాట ఈ చిన్న అడ్వెంచర్ చేయడం, కాబట్టి చెప్పులు అన్నీ బురద అయిపోయింది. వీడికి అడుగుతుండే చూడండి, ఉంది వాటర్ కదా. బ్రేక్ అడిగితే ఇంకా నెక్స్ట్ నేను కడుక్కుంటాను. కానీ ఇంకా పెద్ద పెద్ద ఆఫ్ రోడింగ్ ఏమైనా చేద్దాం దీంతో. అంటే ఎంతవరకు క్యాపబిలిటీ ఉంటే అంతవరకు మనకి తెలియాలి కదా, అది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది. తెల్లగా వచ్చారా? హాఫ్ ప్యాంట్ వేసుకొని భలే ఉన్నావు. ఫ్యాన్స్ అయిపోతారు మా ఆడియన్స్ అందరు నీకు. ఏది నేను కడుక్కుంటున్నది క్లీన్ అవుతుంది, దా పోదాం. సో గాయస్ ముందున ఒక చిన్న డ్యామ్ లాంటిది మంచి స్పాట్ ఉందన్నమాట, అక్కడికైతే వెళ్తున్నాం. ఇదైతే మా ఇంటి దగ్గర మేఘాద్రిగడ్డ డ్యామ్ అంటారు అనమాట. ఇప్పుడు ఆ చివర ఏదైతే ఉందో అదే ఇప్పుడు మేము నడుస్తున్నాం కదా,
కొన్ని రోజులు పోతే ఇదంతా కూడా వాటర్ వచ్చేస్తుంది ఇంకా. సో అదనమాట, అంటే అక్కడ ఉన్న వాటర్ ఓవర్ఫ్లో అయిపోయి ఇదంతా పంట పొలాలకు అంతా వెళ్ళిపోద్ది. అంటే ఇది కొన్ని డేస్ మాత్రమే నడ్డానికి అవుద్ది అనమాట. అంతేనా? అంటే కొన్ని డేస్ వరకు నడ్డానికి అవుద్ది. వర్షాకాలం వస్తే నిండిపోద్ది ఫుల్. ఓకే, అదే అనమాట. అంటే ఎండాకాలం వస్తే ఎండిపోద్ది, వర్షాకాలం వస్తే మొత్తం ములిగిపోద్ది అనమాట. ఇంకా అంటే దిగడానికి కూడా వీలుండదు. అక్కడ కూర్చున్నారు చూసారు మెట్లు, ఆ కంప్లీట్గా ములిగిపోతాయి ఇంకా. అంటే ఆ పైదాకా కూడా వాటర్ వచ్చేస్తుంది. సో అదనమాట. ఇప్పుడు అక్కడ ఒక బోట్ ఒకటి ఉందన్నమాట, అక్కడికి నేను తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. అండ్ వినాయకుడి బొమ్మలు కూడా ఇక్కడ అడుపుతాను అనమాట ఈ ఊరు వాళ్ళందరూ. అండ్ ఇగో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక ఇక్కడ ఉందో చూసారా. సో ఇలా అనమాట, అదిగోండి అక్కడ ఒకటి. అంటే ఇలా వినాయకుడి బొమ్మలన్నీ ఇలా అనుపుతారనమాట ఇక్కడ గైస్. అంటే ఇప్పుడు ఈ వైపు నుంచి ఆ వైపు ఎక్కి వెళ్ళాలన్నా సరే ఈ బోట్ ఎక్కి వెళ్ళాలన్నమాట. అంటే డైరెక్ట్ దాటడానికి అవదాం, మునిగిపోతాం. అంటే చాలా లోతు ఇలా కనపడుతుంది, కానీ ఇది చాలా ఎక్కువ లోతు ఉంటుంది అనమాట. సో అది చూసారుగా ఎలా ఉందో. అంటే ఇదంతా కూడా వర్షాకాలం వస్తే మునిగిపోద్దంట. ఇలా ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ సెటిల్ అయిపోయాం అనమాట. అంటే కాసేపు చూస్తాం, తర్వాత ఎప్పుడైతే నైట్ అవుతుందో అప్పుడు వెళ్ళిపోతాం అనమాట. ఇంకా కొంచెం చీకటి పడగానే.